హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుత్తి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయలండి శుభ్రంగా కడిగి తుడిసి పెట్టుకున్నాను. ఈ చివర కట్ చేసుకోవాలండి. మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. చూడండి, అన్ని బెండకాయలను ఇలాగే చేసేసుకుందాము. స్టఫింగ్ కోసం అండి మసాలా తయారు చేసుకుందాము. కారము, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు అండి, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, గరం మసాలా అండి. ఇవి చూడండి వేయించి పెట్టుకున్నాను. కొంచెం పల్లీలు, నువ్వులు ఇవి మిక్సీ బట్టి మెత్తగా పౌడర్ చేసి తీసుకొస్తాను. 1 టేబుల్ స్పూన్ అండి శనగపిండి కూడా ఫ్రై చేస్తున్నాను. శనగపిండి పోసేసుకుందామండి, వేయించాను కదా. ఇప్పుడు నువ్వులు, పల్లీల పొడి అండి. బాగా మిక్స్ చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ పోసుకుంటాను ముద్దగా అవ్వటానికి. చూడండి చక్కగా ముద్ద అయిపోయింది కదండి. ఇప్పుడు బెండకాయల్లో కూర్చుకుందాం. ఇది అన్నీ ఇలాగే ఫిల్ చేసేసుకుందామండి. ఇదిగండి అన్నీ ఫిల్ చేసేసాను కదా. ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలండి, అప్పుడే ఫిల్ చేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. అది హీట్ అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుందాము. మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. మెల్లగా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం ఉల్టా సీదాలు ఇలా తిప్పుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాల తర్వాత మూత పెట్టేస్తానండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో చూడండి. అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. స్టఫ్డ్ బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. గుత్తి బెండకాయ ఫ్రై అండి. మామూలుగా మనం రైస్లో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుందండి. లేదంటే రసంతో కానీ, పప్పుచారు, సాంబార్తో, ఈ మూడిటితో దేంతో కలుపుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.